7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటటువంటి కేసులలోని నిందితులని జైలుకి పంపించొద్దు, రిమాండ్‌కి పంపించొద్దు. జైళ్ళన్నీ నిండిపోతున్నాయి. వాళ్ళ ప్రాథమిక హక్కులు గూడా కోల్పోతున్నారు. ట్రయల్ రన్ అంతా పూర్తయ్యాక శిక్ష విధించినప్పుడు జైలుకి పంపించండి. ఈలోపు అండర్ ట్రయల్ ఖైదీ కింద ఉంచొద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల హైకోర్టులకు గూడా పంపించింది. హైకోర్టులు, మ్యాజిస్ట్రేట్‌లకు గూడా పంపించినాయి. కానీ ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు దూషించిన దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష పడుద్దా? 6 నెలలు గూడా పడదు. లెక్క ప్రకారం అయితే అసలు శిక్షే పడదు. దుర్భాషలాడినందుకు మందలించి వదిలిపెడతారు. ఫస్ట్ ట్రిప్ గాబట్టి అక్కడ. అసభ్య ప్రవర్తన అన్నటువంటి కాన్సెప్ట్ న్యూసెన్స్ కేస్ అవుతదది. మామూలుగా అయితే పాత రోజుల్లో అయితే పెనాల్టీలేసేవాళ్ళు. అట్లా నడుస్తది. దుర్భాషను ఎవడు సమర్థించట్లేదు. ఆయన భాషను ఎవడు సమర్థించట్లేదు. పాయింట్ చెప్తున్నాను నేను. అయితే ఆ విషయం మీదన పామర్తి రత్నాకర్ అనేటటువంటి అతను హైకోర్టులో పిల్లు వేశారు. ఏమని? న్యాయవాదులకి, న్యాయమూర్తులకి ఎవరైతే మ్యాజిస్ట్రేట్‌లకి ఎవరైతే ఉంటారో గ్రౌండ్ లెవెల్‌లో అట్లాగే పోలీసులకి శిక్షణ ఇవ్వాలి అంటూ పిటిషన్ ఏశారు. దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. సీరియస్ అయితే అక్కడ లాయర్ ఎందుకని ఇక్కడ ఒక లాయర్ గారు వాదించారు. శివప్రసాద్ రెడ్డి అనే లాయరు ఆవేశపూరితంగా వాదించాడు హైకోర్టులో. దాంతో ఆయన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దూకుడు తగ్గించుకోండి అంటూ ఏతో చెప్పింది. మేము ఉత్తర్వులు ఇస్తాం. దాని మీద అవసరమైతే మీరు సుప్రీంకోర్టుకి పోండి అని చెప్పింది. అసలు విషయం ఇక్కడ మిస్ అయిన లాజిక్ ఏంటంటే అంబటి రాంబాబుకి సంబంధించి ఇట్లా రిమాండ్‌కి పంపడం తప్పని అతను అన్నాడు. అంబటి రాంబాబు పిటిషనే లేదు కదా మా దగ్గరికి అనే కారణంగా కేసుని కొట్టేశారు. బానే ఉంది. అసలు రాష్ట్రంలో మ్యాజిస్ట్రేట్లు మెటీరియలిస్టిక్‌గా రిమాండ్ విధించొద్దని ఆదేశించిందా లేదా మొన్న కూడా సుప్రీంకోర్టు, అదే హైకోర్టు. మరి అయినా కూడా మెటీరియలిస్టిక్‌గా ఇచ్చేస్తున్నారు గదా! మరి అది ఎవరు పరిష్కరించాలి? అది అసలు లాజిక్ ఇక్కడ.